నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము హనంకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయంలో అయితే ఉన్నాము. వరంగల్లో ఎన్నో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో సిద్ధేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు లోపల అర్చకులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సిద్ధేశ్వర ఆలయం యొక్క అర్చకులు సురేష్ అయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అయ్య గారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఎంతో మంది భక్తులు శివరాత్రి రోజు కానివ్వండి, ఇటు కార్తీక మాసం కానివ్వండి, పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రత్యేకంగా సిద్ధేశ్వర ఆలయంకి వచ్చి దర్శించుకుంటారు. ఎందుకంటే ఓం నమ శివాయ. ఈ స్వామివారు స్వయంభూగా వెలిశారు. అంటే మనకు తెలంగాణలో స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది. అంటే స్వామివారు పడవర ముఖద్వారం, ఈ దేవాలయం పడవర ముఖద్వారం ఉంటుంది. మనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో కాళహస్తి పడవర ముఖద్వారం ఉంటుంది, మళ్ళీ తెలంగాణలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. అంటే పడవర ముఖద్వారం అంటే సాక్షాత్తు శంకరుడే వచ్చేసి ఇక్కడ కూర్చొని, అంటే ప్రతిష్ట స్వామివారే ప్రత్యక్షంగా ప్రతిష్ట అయిందని చెప్పి పురాణాల్లో ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఇది 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం. అంటే ప్రతి ఒక్క గుట్టకు ఒక పేరు ఉంటుంది. ఈ తూర్పు ఉన్న గుట్ట నందీశ్వర గుట్ట అని, పడమర ఉన్నది పద్మాక్షి కొండ అని, దక్షిణాన ఉన్నది భైరవ కొండ అని, ఉత్తరాన ఉన్నది హనుమద్గిరి అని, ఇలా 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయము. ఇంకో విశేషం ఏంటంటే స్వామివారికి ఉత్తరముఖంగా వెలిశారు. దేవాలయం పడవర ముఖద్వారంగా ఉంటుంది. పడవర ముఖద్వారంలో ఉన్న దేవాలయాన్ని అభిషేకం చేసుకున్నట్టయితే ఎటువంటి కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి మనకు శాస్త్రంలో ఉంది. అందుకే భక్తులు ఈ తెలంగాణ నుంచి కాకుండా చుట్టుపక్కల ఆంధ్రా నుంచి కూడా భక్తులు ఈ దేవాలయంకు, అంటే వాళ్ళకు యూట్యూబ్లో కానివ్వండి, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకొని వాళ్ళు స్వామివారి ఉన్నటువంటి విశేషమైన చూసుకొని వాళ్ళు అంత పవిత్రమైన దేవాలయం కాబట్టే ఈ యొక్క దేవాలయానికి వారు వచ్చేసి అభిషేకం చేసుకుంటున్నారు. ఇంకొకటి విశేషం ఏంటంటే బహుళ దశమి రోజు, అంటే మహాశివరాత్రి మాఘమాసం బహుళ దశమి రోజు కళ్యాణం నిర్వహిస్తాం. అంటే పూర్వం నుండి అదే తిథి ప్రకారం కళ్యాణం నిర్వహిస్తున్నాము. ఆ తిథి ప్రకారమే మేము కూడా ఆచరణ చేస్తున్నాము. స్వామివారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి. రాత్రి లింగోద్వాసం అయినా మనకు దక్షిణ భారతదేశంలో శివరాత్రి రోజు భస్మాభిషేకం జరిగే ఏకైక దేవాలయం. సుమారు 21 కిలోల భస్వంతోటి స్వామివారికి భస్మాభిషేకం నిర్వహిస్తాము. ఇంకో విశేషం ఏంటంటే కార్తీక మాసం కూడా స్వామివారికి ప్రత్యేక 30 రోజులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రతిరోజు, అంటే మనకు శివాలయంలో ప్రతిరోజు అన్నాభిషేకం జరిగే ఏకైక దేవాలయం. అందుకే ప్రతి ఒక్క భక్తుడు ఆ అన్నాభిషేకం జరిగే సమయాన ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళతోటే సొంతంగా వాళ్ళకే అన్నాభిషేకం, అంటే అభిషేకం కంటే అన్నాభిషేకం చాలా గొప్పది. ఎందుకంటే స్వామివారికే భక్తుడు మహానైవేద్యం సమర్పించే యొక్క గడియలు ఆ సమయాన్ని శంకరుడు తృప్తి పడతాడు. అది మన మహానైవేద్యం స్వామివారికి సమర్పిస్తే వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి మన పురాణాలు. అందుకే ఈ యొక్క దేవాలయంకు అన్నపూజ సమయాన్ని కూడా భక్తులు చాలామంది వచ్చి అన్నాభిషేకం నిర్వహిస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయం నిర్మించి? అంతేకాకుండా భక్తులు ఎప్పటికీ పెరుగుతూనే ఉన్నారు. ఒక్కొక్క సంవత్సరంకి తేడా ఏంటి? ఈ స్వామివారు క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి దేవాలయం ఇది. అంటే మనకు క్రీస్తు పూర్వం స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. అంటే అప్పటికే స్వామివారు వెలిశారు. దేవాలయం కట్టింది మాత్రం కాకతీయులు నిర్మించారు. ఈ కాకతీయులు అప్పటి నుంచి అర్చకత్వం మేమే నిర్వహిస్తున్నాం. అంటే అంత విశేషమైన అర్చకత్వం కూడా మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ మనకు స్వామివారికి అర్చకత్వము అప్పటి పూర్వం నుండి, అంటే 3000 సంవత్సరాలు ఎప్పుడైతే స్వామివారు వెలిశారో కాకతీయులు నిర్మించినప్పటి నుంచి అర్చకత్వం మాకే అర్చకత్వం చేసేందుకు మాకే ఇచ్చారు. కాబట్టి అంత అదృష్టంగా మేము భావిస్తాం. అంటే మా ఇంటి పేరే సిద్ధేశుని వంశస్థులు అని చెప్పేసి పురాణాలు ఇప్పుడు ఉంది మాకు కూడా. అప్పటి నుంచి, అంటే నేను చేసేది ఇప్పుడు అర్చకత్వం మేము చేసేది ఏంటంటే 18వ తరం. అప్పటి నుంచి మేము యథావిధిగా ఒక్కరోజు కూడా స్వామివారిని ఇన్కమ్ వచ్చినా రాకున్నా స్వామివారిని అభిషేకం మహానైవేద్యం ధూపదీప నైవేద్యం పూర్వం నుండి చేస్తున్నాం. సోమవారం రోజు స్వామివారికి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు? అంటే ప్రతి సోమవారం అంటే యథావిధిగా నిర్వహించే అభిషేకం, అంటే నిత్య విధి నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అంటే ఈ తైలాభిషేకం కానివ్వండి, పంచామృతాభిషేకం, పళ్ళ రసాలతో ఫలాభిషేకము, ఇలా వాళ్ళు భక్తులు ఏది తెచ్చుకున్నా కూడా వారే సొంతంగా గర్భాలయంకి వెళ్ళి వాళ్ళే స్వామివారికి మేము మంత్రం మాత్రమే చెప్తాము, వాళ్ళే సొంతంగా అభిషేకం నిర్వహించుకుంటారు. అంటే సొంతంగా భక్తులే అభిషేకం నిర్వహించుకునే ఏకైక దేవాలయం కూడా ఈ యొక్క దేవాలయమే.
అంటే నార్మల్గా ఇటు కార్తీక పౌర్ణమి కావచ్చు, ఇటు కార్తీక మాసం ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ప్రతి సోమవారం ఎంతమంది భక్తులు వచ్చి దర్శించుకునే అవకాశం ఉంది? అంటే విశేషమైన రోజు ఉంటే సుమారు ఒక 5-6 వేల మంది భక్తులు దేవాలయం సందర్శిస్తారు. మామూలు రోజు మాత్రం ఒక 200-300 మంది వస్తారు. ఏంటంటే విశేషం అంటే ఏకాదశి కానివ్వండి, మాస శివరాత్రి కానివ్వండి, అమావాస్య కానివ్వండి, ఇలా విశేషం నెలలో వచ్చేటువంటి పర్వదినాల్లో వాళ్ళకు అనుగుణంగా ఏదంటే ఇప్పుడు శాస్త్ర ప్రకారం కొంతమందికి ఒక రోజు అభిషేకం ఉంటుంది. అలా వాళ్ళు పండితులను తెలుసుకొని ఆ రోజు వచ్చి అభిషేకం నిర్వహించుకుంటారు. వరంగల్ నుంచే కాకుండా పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి, పక్క స్టేట్స్ నుంచి కూడా ఆలయానికి వచ్చి సందర్శిస్తుంటారు. సో వాళ్ళకి మీరు చివరిగా భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనం ఎన్ని దేవాలయాలు సంచరించినా కూడా ఒక పుణ్యక్షేత్రం అంటే ఇప్పుడు మనం కాశీకి వెళ్తాం, ఒక పుణ్యక్షేత్రం అని కాశీకి వెళ్ళి దర్శించుకుంటాం. ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నారు, అలానే వెళ్తున్నారో వరంగల్ ప్రజలు కూడా ఇంత మహిమాన్వితమైన దేవాలయం మన వరంగల్లో ఉన్నదని తెలుసుకొని వాళ్ళు సొంతంగా ఇప్పుడు అరుణాచలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే, వీలు చూసుకొని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలాంటి దేవాలయాలు ప్రతి వారమైనా కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనకు వెనుక ఎట్లా ఉన్నది అంటే భక్తులలో పక్కకున్న గుడికి కొంచెం విలువ తక్కువ ఇస్తారు. అప్పు చేసినా కూడా కాశీ కానీ అరుణాచలం అని వెళ్తారు. ఇప్పుడు ఇక్కడికే రావాలని కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి ముందర పోషమ్మ ఉండనియండి, మైసమ్మ ఉండనియండి, ఆంజనేయ దేవాలయం ఉండని, వాళ్ళు డైలీ పోయి స్వామివారికి అంటే ఒక దీపం సమర్పించి ఒక ఇంత అభిషేకం నిర్వహించుకుంటే వాళ్ళు ఎటువంటి కోరికలు కూడా తీరుతాయి. అది ఇలాంటి పవిత్రమైన దేవాలయం అంటే స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయంలో అయితే ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్వామివారు నిష్టగా పూజలు చేసే గుళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు తొందరగా తీరుతాయి. అందుకే ఇలాంటి దేవాలయాలకు సంచరించి స్వామివారిని దర్శించుకోవాలని మనవి. సో మనం విన్నారు కదా, ఇది సిద్ధేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత. ప్రతి సోమవారం కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా భక్తులకి స్వయంగా వెలిసినట్టు కాబట్టి భక్తులకు కూడా కోరికలు అనేది నెరవేరుతాయి అంటూ కూడా ఇక్కడున్న ఆలయం యొక్క అర్చకులు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయిప్రియతో సంతోషి, NSN వరంగల్.